శ్రీమాత్రే నమః. శివదుర్గా ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు. దేవీ నవరాత్రుల్లో నవదుర్గలు అంటారు. ఈ 9 రోజులు ఒక ప్రత్యేకత ఉంటుంది. మొదటి రోజు తల్లికి సంబంధించి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవాలి. దేవీ నవరాత్రుల్లో మొదటి అమ్మవారు శైలపుత్రిగా ఉంటుంది. మరి ఈ తల్లి కుడి చేతిలో త్రిశూలాన్ని, వామహస్తంలో పద్మాన్ని రసవాహినిగా అవతరించి నటి శైలపుత్రిని ఎవరైతే స్మరిస్తారో అలా స్మరించినంతనే శ్రావణం చేసినంత మాత్రమని గొప్ప విజయం కలుగుతుంది. అలాగే చక్కగా దుర్గామాత యొక్క మొదటి స్వరూపం శైలపుత్రి నామంతో ప్రసిద్ధికెక్కింది. పర్వతరాజైనటువంటి హిమవంతుడి ఇంట పుత్రికై అవతరించినందుకు ఆమెకు శైలపుత్రి అని ఏర్పడింది. రిషభ వాహన అయినటువంటి ఈ తల్లి కుడి చేతిలో త్రిశూలము, అలాగే ఎడమ చేతిలో కమలము విరజిల్లుతుంటాయి. ఈ అవతారమే నవదుర్గల్లో మొదటి అవతారం. నవదుర్గల్లో మొదటి అవతారం అయినటువంటి శైలపుత్రి యొక్క మహిమ ఎంతో శక్తివంతమైనది. ఆమె శక్తులు అనంతములు. మొదటి రోజున యోగులు ఉపాసన ద్వారా తమ యొక్క మనసులను మూలాధార చక్రంలో స్థిరపరుచుకుంటారు. దీంతో యోగా సాధనలు ప్రారంభమవుతాయి. పూర్వజన్మలో ఈ తల్లి దక్ష ప్రజాపతికి పుత్రిక. దాక్షాయిని ఈ జన్మలో ఆ తల్లి పేరు సతీదేవి. ఈ తల్లి పరమేశ్వరుని పరిణయమాడుతుంది. నాడు దక్షుడు మహాయజ్ఞాన్ని ఆదేశిస్తాడు. దేవతలందరూ కూడా తమ తమ ఎక్కువ భాగాలను స్వీకరించడం కోసమై దక్షుడు వారిని ఆహ్వానిస్తాడు. కానీ పరమేశ్వరుని మాత్రం ఆ యజ్ఞానికి పిలవడు. తండ్రి ఒక మహాయజ్ఞాన్ని సంకల్పించినట్టు గురించి తల్లికి తెలుస్తుంది. ఆ యజ్ఞాన్ని వీక్షించడానికి ఆమె మనసు బలుబలాడుతుంది. అప్పుడు ఆమె పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి, స్వామి, మా తండ్రి గారు యజ్ఞం నిర్వహిస్తున్నారు, మరి ఆ కార్యమానికి మనం కూడా వెళ్దామని చెప్పి తన యొక్క కోరిక స్థాయిని తెలియజేస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు బాగా ఆలోచించి, సతీ, నీకు తెలియడం లేదు, దక్షుడు తన యొక్క యజ్ఞానికి దేవతలందరినీ కూడా ఆహ్వానించాడు కదా, యజ్ఞ భాగాలను కూడా వారికి సమర్పించాడు. కానీ ఉద్దేశపూర్వకంగానే మనలను ఈ యజ్ఞానికి పిలవలేదు, కనీసం సమాచారమైనా కూడా తెలియజేయలేదు. మరి ఇలాంటి పరిస్థితిలో అక్కడికి వెళ్తా అని చెప్పకు తల్లి, అక్కడకు వెళ్ళడం ఏమాత్రం కూడా మంచిది కాదంటూ స్వామివారు హితవు చెబుతారు. అయితే స్వామివారు చెప్పిన మాటలు అమ్మవారు చేయలేదు. అక్కడికి వెళ్ళాలనే ఆశతో తల్లి భర్తను అడుగుతుంది. తోబుట్టువులను చూసుకోవాలనిపిస్తుంది అని చెప్తుంది. అనుమతి కోసం ఆ స్వామిని పట్టుబడుతుంది. ఆమె పట్టుదలకు చూసి అమ్మవారికి అనుమతిస్తాడు పరమేశ్వరుడు. ఇక సతీదేవి తన తండ్రి ఇంటికి చేరినప్పుడు అక్కడి వారెవరూ కూడా అమ్మవారితో మాట్లాడరు, కనీసం ఆదరించరు. అందరూ కూడా ముఖాలను పక్కకు తిప్పుకుంటారు. కేవలం తల్లి మాత్రమే ఆమెను ప్రేమతో కౌగిలించుకోబోతుంది. ఇకతో పలుల్లో వంగ్యం, పరిహాసం, పరివర్తనకు ఆమె మనసులో ఎంతో కలత చెందుతుంది. అందులోని పరమేశ్వరుని పట్ల నిరాధారణ భావమే ఉండటం ఆ తల్లి గమనిస్తుంది. తండ్రి అయినటువంటి దక్షుడు ఆమెతో అవమానకరంగా మాట్లాడతాడు. ఇదంతా అనుభవించిన తర్వాత సతీదేవి యొక్క హృదయం శోభతో, క్రోధంతో ఉంగిపోతుంది. కనీసం స్వామివారి మాటలు కూడా పాటించకుండా నేనిక్కడికి వచ్చి చాలా పెద్ద పొరపాటు చేశాననుకుంటూ ఆ తల్లి బాధపడింది. పరమేశ్వరునికి జరిగినటువంటి ఈ అవమానం అస్సలు సహించలేకపోతుంది తల్లి. వెంటనే ఆమె తన రూపాన్ని అక్కడికక్కడే యోగాగ్నిలో భస్మం భావిస్తుంది. ఇక భరించలేనటువంటి దారుణమైన 20 దుఃఖాలమైనటువంటి సంఘటన గురించి విని పరమేశ్వరుడు ఎంతో క్రోధుడై తన యొక్క ప్రమాదాలను పంపించి దక్షుడు చేస్తున్నటువంటి ఆ యజ్ఞాన్ని పూర్తిగా ధ్వంసం చేయమని చెబుతాడు. స్వామివారి ఆదేశం ప్రకారం నగరాలన్నీ కూడా దక్షుడు చేస్తున్నటువంటి ఆ యజ్ఞాన్ని సమీపించి చేస్తాడు. ఇక సతీదేవి యోగాగ్నిలో తన యొక్క తనువు చాలించి మరు జన్మలో శైలరాజైన హిమవంతుడికి పుత్రికగా అవతరిస్తుంది. అప్పుడు ఆమె శైలపుత్రిగా ప్రసిద్ధికెక్కింది. పార్వతి, హైమావతి అనేని కూడా తల్లిని ఉన్నటువంటి పేర్లు. ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఒక కథను అనుసరించి
ఆ తల్లి హైమావతి అనే రూపంలో దేవతల యొక్క గర్వాన్ని కూడా అణిచివేస్తుంది. శైలపుత్రి అవతారంలో ఆమె పరమేశ్వరునే పరిణయమాడింది. ఇక పూర్వజన్మలాగానే ఈ అవతారంలో కూడా పరమేశ్వరుడికి అర్థమవుతుంది. ఇక నవరాత్రులలో మొదటి రాజుగా శైలపుత్రి అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధించి ఆ తల్లిపై పూర్తి విశ్వాసంతో మనసు నిండా ఆ తల్లి నామాన్ని జపిస్తూ ఈ రోజంతా కూడా ఆ తల్లికి ఏదో ఒక విధంగా అంటే మనకు తోచిన విధంగా పూజ చేసుకొని ఆ తల్లి అనుగ్రహాన్ని పొందవచ్చు. అమ్మవారు నాకు అది కావాలి ఇది కావాలి అని ఎప్పుడూ కూడా ఎవరిని కూడా అడగదు. మనకు మనమే ఆ తల్లికి ఇష్టం వచ్చినట్టు వండి పదార్థాన్ని నైవేద్యంగా చేసి పెట్టి అమ్మ అనుగ్రహాన్ని పొందుతాం. ప్రతిరోజు కూడా మన ఇంట్లో మనం తినటం కోసం ఏవో కొన్ని విశేషమైనటువంటి పదార్థాలను ప్రతి ఒక్కరూ కూడా చేసుకుంటూ ఉంటాం కదండి. ఈ 9 రోజులు అయినా కానీ ఆ తల్లి అనుగ్రహం పొంది ఇందుకోసం అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదాలను చేసి పెట్టమ్మకు భక్తి శ్రద్ధలతో నివేదించి మనకున్నటువంటి కష్టాలు కానీ అలాగే మనకున్నటువంటి కోరిక కానీ ఆ ముందు నివేదించుకునే ప్రతి ఒక్కటి కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా మాసంతా కూడా సంతోషంగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా ఆమెను వేడుకోండి. మరి ఈ రోజున అమ్మవారి పెట్టవలసినటువంటి నైవేద్యం పులగం. ఇక ఇప్పుడు ఈ నవరాత్రుల అమ్మవారి గురించి, ఏ లీలల గురించి, ఎంత అమ్మవారి గురించి, ఏ అమ్మవారి స్వరూపం యొక్క కథ గురించి విన్నా మనసులో మరణం చేసుకున్నా కూడా అమ్మ అనుగ్రహంపై సంపూర్ణంగా ఉంటుంది. మరి ఎంతో విశేషమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ రోజుల్లో మరొక చక్కని కథ గురించి తెలుసుకొని అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. ఇప్పుడు మనం వినబోయే ఈ కథ ద్వారా తల్లి ఆమెను నమ్మిన వారికి ఏ విధమైనటువంటి సహాయాన్ని అందిస్తుందో తెలుసుకుందాం. పూర్వం వెంకటాపురం అనే ఊరిలో గాజుల వ్యాపారి ఉండేవాడు. అతని పేరు హరిచరణుడు. అతను దుర్గామాతను గొప్ప భక్తుడు. అయితే అతని దుర్గాదాస్ అని పిలుస్తూ ఉండేవారు. వారు ఎప్పుడూ కూడా ఆ దుర్గామాతనే స్మరిస్తూ ఉండేవారు. ఉదయం లేస్తూనే దుర్గా దుర్గా అంటూనే లేస్తాడు. స్నానం ఇత్యాది కార్యక్రమాలలో కూడా దుర్గానామం జపిస్తూ ఉండేవాడు. అతను దుర్గా దుర్గా అంటూనే గాజులమ్మేవాడు. అలా అతను రాత్రింబవళ్ళు తేడా లేకుండా, విసుగు లేకుండా, విరామం లేకుండా దుర్గా దుర్గా అనుకుంటూ ఆ నామాన్ని జపిస్తూ ఉండటం చూసి ప్రజలందరూ కూడా అతన్ని దుర్గాదాస్ అని పిలిచేవారు. దుర్గాదాస్ అని ఆయన పిచ్చోడని ఎప్పుడు ఎగతాళి చేస్తూ ఉండేవారు. అయినప్పటికీ అతను చేసేటువంటి హేళనను ఏమాత్రం పట్టించుకోకుండా దుర్గానామాన్ని జపిస్తూనే ఉండేవాడు. ఇక ఆయన రోజుకొక ఊరికి తిరుగుతూ స్త్రీలకు గాజులు వేస్తూ ఉండేవాడు. ఇతను ప్రతి స్త్రీని దుర్గా అని పిలిచేవాడు. ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అని పిలిచేవాడు. అలా పగలు రాత్రి దుర్గానామాన్ని జపిస్తూ గాజులమ్ముకొని ఇంటికి వచ్చి మరలా దుర్గానామాన్ని జపిస్తూ నిద్రించేవాడు. పగలంతా కూడా దుర్గానామాన్ని జపిస్తూ ఉండటం వల్ల, పడుకునే ముందు కూడా దుర్గానామాన్ని జపిస్తూ ఉండడం వలన నిద్రలో కూడా అతని నాలుక ఆ దుర్గానామాన్ని మననం చేసుకుంటూ ఉండేది. ఇత్యాది సుఖాలను నీటిని కూడా వదులుకొని దుర్గా దుర్గా అనడం వలన అతని ఇంటి చుట్టూ ఉండేటువంటి ఇరుగు పొరుగు అతన్ని పిచ్చివాడు అనుకునేవారు. మనసుకి ఖాళీ లేకుండా అన్ని వేళల్లోనూ అమ్మవారి నామాన్ని, దుర్గా నామాన్ని తలుచుకుంటూ పిలుచుకుంటూ ఉండేవాడు. ఇక కొంతమంది అల్లరి మూక అయితే అతన్ని హేళన చేస్తూ, ఓ పిచ్చివాడా, నువ్వు పిలిచేటువంటి ఆ దుర్గా అమ్మవారేనా పిలుస్తున్నావని వేళాకోళం ఆడేవారు. ఒక్కోసారి వెనక్కి చూసుకుని అనేవారు కూడా. ఆ మాటలు విన్న ప్రతిసారి కూడా అతనికి అతని రోమాలు నిక్కపొడిచినట్లుగా అనిపించి ఎంతో సంతోషంగా నిజంగానే ఆ తల్లి నా వెనకే వస్తుందా అని ఒక్కసారిగా రివ్వున వెనక్కు తిరిగి వారి వైపు చూడగా అల్లరి మూక అతని చూస్తూ చప్పట్లు కొడుతూ కేరింతలు కొడుతూ నవ్వుతూ అక్కడ నుండి వెళ్ళిపోయారు. అయినా కూడా అతను మాత్రం ఆమె వారిని ఆనందంగా తలుచుకుంటూ గాజులు అమ్ముకోవడానికి వెళుతూ ఉండేవాడు. అందువలన అతనికి అతని పేరైనటువంటి హరిజనుడు అనే పేరు తొలగిపోయి దుర్గాదాస్ అనేటువంటి పేరే స్థిరపడిపోయింది. ఇక ఒకనాడు మిట్ట మధ్యాహ్నం వేళ దుర్గాదాస్ ఎప్పటిలాగే దుర్గా దుర్గా అనుకుంటూ గాజులు పెట్టుకొని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో చెరువు పక్కన ఒక స్త్రీ బిందె పట్టుకొని కనిపిస్తుంది. ఆమె దివ్యమంగళ స్వరూపాన్ని చూసి ఆయన స్తంభించిపోతాడు. అలా చూస్తూనే ఉంటాడు.
ఆ అమ్మాయి ఓ గాజులబ్బాయి అని పిలిచి, ఇదిగో నిన్నే, నాకు గాజులు వేస్తావా అని అడుగుతుంది. ఆమె మాటలు, ఆమె గొంతు ఆయనకి ఎంతో తీయని స్వరంగా అనిపిస్తుంది. అయితే మైమరిచిపోయి అలా ఆ స్త్రీని చూస్తూ ఉండిపోతాడు దుర్గాదాస్. అతను అలా మైమరిచిపోయి ఉండడం గమనించినటువంటి ఆ స్త్రీ చిన్నగా నవ్వుకొని, ఓ గాజులబ్బాయి, చూడు, నాకు గాజులు వేస్తావా అని అడుగుతుంది. అప్పుడు దుర్గాదాస్ తేరుకొని తన గాజులు పెట్టెను తీసి ఒక చెట్టు కిందకు దింపి, రండమ్మా రండి, మీకు నచ్చినటువంటి గాజులు చూడండమ్మా అని అంటాడు. అప్పుడు అమ్మాయి వచ్చి తన బిడ్డను తన పక్కన పెట్టుకొని అతని పక్కన కూర్చుంటుంది. ఆమెను అంత దగ్గరగా చూసినట్టు దుర్గాదాసు మదిలో ఒక్క క్షణం ఈ మన అమ్మ దుర్గమ్మ కదా అనేటువంటి సందేహం కలుగుతుంది. అతని సంక్షేమాన్ని అర్థం చేసుకున్నటువంటి ఆ స్త్రీ మందహాసం చేస్తూ, నాకు మంచిగా గాజులు వెయ్యి అని అంటుంది. అప్పుడు దుర్గాదాసు ఆమెకు కావలసినటువంటి మంచి గాజులు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులు గాజులు తీసిస్తాడు. ఆమె తన చేతుల నిండా కూడా గాజులు వేయించుకుంది. ఇక ఆ తర్వాత అతను ఆమెకి గాజులు వేసేటప్పుడు దుర్గా దుర్గా అంటూ దుర్గామాత యొక్క నామాన్ని జపించడం విన్నాడు. అప్పుడే ఆమె అంటుంది, ఏంటబ్బాయి, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను దుర్గా దుర్గా అని అంటూ ఉన్నావేమిటి? అలా అనడం వల్ల ఏదైనా ఉపయోగం ఉందా నీకు అని అడుగుతుంది. దానికి అతను, నాకు కూడా తెలియదమ్మా, అలా దుర్గా దుర్గా అని అంటూ ఉన్నప్పుడల్లా నా మనసు ఎంతో సంతోషంతో పొంగిపోతుంది అని చెబుతాడు. అమ్మా, నీకు ఎప్పుడైనా కనిపించిందా తల్లి ఆ అమ్మవారు అని అడుగుతాడు. నేను చూడలేదు, అమ్మను చూడటానికి ఏమంత పుణ్యం చేసుకోగలిగే అని చెప్పమ్మా అని అంటాడు. దుర్గాదాస్ ఆమెను చూడటానికి పుణ్యం చేసుకోవాలి అయ్యా, దుర్గా దుర్గా అనిపించడం కంటే వేరే పుణ్యకార్యం ఇంకేమైనా ఉంటుందా? అయినా అమ్మని చూడలేని దానికి ఊరికే దుర్గా దుర్గా అంటూ మరణం దీనికయ్యా. నేను మూర్ఖుడిని, నాకేమీ తెలియదు. దుర్గా దుర్గా అంటూ ఉండటం వల్లే ఆ తల్లి దర్శన భాగ్యం కలుగుతుంది. అందుకే నేను ఇంకా ఇంకా జపిస్తూనే ఉంటాను అని అంటాడు. అమ్మ, గాజులు వేయడం అయిపోయింది. అప్పుడే ఆమె నవ్వుతూ, నీకు చెప్పడం మర్చిపోయాను. అయ్యో, నా దగ్గర డబ్బులు లేవు, నువ్వే తీసుకో ఈ గాజులు అంటుంది. అమ్మ, తీయకు. స్త్రీ అంటే సాక్షాత్తు తల్లి స్వరూపమే కదా, అందువలన నీ చేతుల నుండి నేను ఆ గాజులను తీయడం నాకు వీటి ఖరీదు ఇవ్వదులే అంటూ తన గాజులు మూటలు సర్దుకోపోతాడు. అప్పుడు ఆ అమ్మాయి దుర్గాదాసుతో, అబ్బి, నువ్వు ఈ గాజుల డబ్బు తీసుకోకపోతే నేను గాజులు వేయించుకోను. సరేలే, నువ్వు ఒక పని చేయి. నువ్వు గోపాలపురం వెళ్తున్నావు కదా, శివాలయం పక్కన ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లు మాదే. ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు. నువ్వు ఆ డబ్బులు తీసుకో అని చెప్తుంది. మా నాన్నగారికి నా మీద కోపం ఉంది. నాకు అసలు అమ్మాయే లేదు అని అంటాడు. కానీ నువ్వు మాత్రం అమ్మాయి లేదంటే ఏంటి, నేను ఇప్పుడే మీ అమ్మాయికి గాజులు వేసి వస్తున్నాను అని చెప్పు. దేవుని గదిలో దుర్గామాత పటం కింద పాత కుంకుమ భరిణి ఉంది, అందులో ఒక కాసు ఉంది, అది తీసి ఇవ్వమ్మను అని చెప్పు. ఆయన కాదంటారు, అయినా సరే గట్టిగా పట్టుకో, కాసు మాత్రం తీసుకొనిదే అస్సలు వదిలిపెట్టద్దు అని చెప్తుంది. సరేనమ్మా, ఇప్పుడే వెళ్తానమ్మా అంటూ దుర్గాదాస్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ స్త్రీ ఆ చెరువులోని నీళ్లలోకి దిగిపోతుంది. గోపాలపురంలో శివాలయం పక్కన ఉన్నటువంటి ఎత్తైన ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి యజమాని పేరు ఉమాపతి భట్టాచార్యులు. ఆయన భార్య అన్నపూర్ణ, అలాగే కొడుకు పేరు శివరామ. భట్టాచార్యులు వారి కుటుంబం సిరి సంపదలతో తులతూగుతూ ఉండేవారు. ఉమాపతి భట్టాచార్యులు వారు దుర్గా భక్తులు. వారి గృహంలో ఒక దగ్గర దుర్గామాత ప్రతిమను ఏర్పరచుకున్నారు. ఆయన ఆత్మచింతనలో, బాహ్య చింతనలో ఆ అమ్మవారినే అధికమైన సమయం గడుపుతూ ఉండేవారు. అన్నపూర్ణ గారు కూడా ఇద్దరు సహచారిగా పేరు తెచ్చుకుంది. కుమారుడు కూడా దుర్గా దుర్గా అని అంటూ భజన చేస్తూ నాట్యం చేస్తూ ఉండేవాడు. తన కుమారుడిని చూసి ఉమాపతి చార్యులు గారు, అన్నపూర్ణ గారు ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ ఎంతో సంతోషిస్తూ ఉండేవారు. క్రమక్రమంగా వారి భోగాలు, సంపదలు అన్నీ కూడా కరిగిపోసాగాయి. సిరి సంపదలతో తులతూగేటువంటి వారు ఆయన వక్రించినటువంటి కాల ప్రవాహంలో పడి ఆర్థికంగా దిగజారిపోయాడు. ఉమాపతి గారి
అప్పు ఇస్తే మరలా తిరిగి రాదు అని తెలిసినా కూడా ప్రజలు ఆయనకు అప్పులు ఇస్తూ ఉండేవారు. కానీ ఆయన మాత్రం అమ్మవారిపై ఉండేటువంటి విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. నిత్యం బ్రాహ్మీ ముహూర్తానికి దుర్గా దుర్గా అని అనుకుంటూ స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసి ఆ అమ్మ పూజ చేసుకొని కొన్ని అమ్మవారి యొక్క స్తోత్రాలు పఠించి అమ్మవారికి నైవేద్యం పట్టి అతిథులు ఎవరైనా వస్తారేమో అని చూస్తూ ఉండేవారు. అతిథి సేవ తర్వాత పురాణాలు పఠిస్తూ ఉండేవారు. సంధ్యా సమయాన ఆ అమ్మకు పూజ చేసి హారతి ఇచ్చి ఆ దీప కాంతిలో కోసేపు జపం చేసుకుంటూ ఆ అమ్మవారి యొక్క లీలల గురించి చింతిస్తూ ఉండేవారు. ఆ తర్వాత అతిథి సేవానంతరం ప్రసాదాన్ని స్వీకరించేవాడు. నిద్రించేటువంటి వేళలో కూడా దుర్గా దుర్గా అనుకుంటూ తన యొక్క హృదయంలో ఆ జనని పఠిస్తూ ఉండేవాడు. అన్నపూర్ణ గారు కూడా దుర్గా దుర్గా అనుకుంటూ తన యొక్క గృహ కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకుంటూ ఉండేవారు. భట్టాచార్యులు గారు ఎప్పుడూ కూడా డబ్బు సంపాదించాలని ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. దానితో వారి దరిద్రం పెరిగిపోసాగింది. ఆ దరిద్రం కారణంగా అప్పులు కూడా పెరిగిపోసాగాయి. అప్పులు పెరగడం చూసినటువంటి భట్టాచార్యులు గారు ఇంకా నేను ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర కూడా అప్పు మాత్రం చేయను అమ్మా, అన్నం పెడితే తింటాం, లేకపోతే పస్తులు ఉంటాం, అప్పులు చేసి మా వలన మరొకరు బాధపడటం మేం మాత్రం చూడలేము. ఆ అమ్మ ఏం చేస్తుందో చూడాలి, నా ప్రాణాలు పోయినా సరే మేము మాత్రం ఆ అమ్మను తప్ప వేరొకరిని ఆశించము అని నిశ్చయించుకుంటారు. సంధ్యా పూజాది కార్యాలు పూర్తి చేసుకొని ఆయన తన భార్య అయినటువంటి అన్నపూర్ణని అమ్మవారికి నైవేద్యం తీసుకురమ్మని చెప్తారు. కానీ ఆ రోజు నైవేద్యం పెట్టడానికి ఇంట్లో ఏమీ లేదు. ఆయన ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. ఆయన కుమారుడు అయినటువంటి శివరామ ఆకలితో గిలగిలా కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు. అన్నపూర్ణ కొడుకు బాధ చూడలేక ఆ అమ్మ నామాన్ని జపిస్తూ ఉంది. ఆ అమ్మ మీద నమ్మకంతో ఎంతగానో ఆ అమ్మని నమ్మింది. అప్పుడే ఎవరో ఒక వ్యక్తి ఇంటి బయట నుండి శివరామ అని పిలిచారు. శివరామ కళ్ళు తుడుచుకుంటూ బయటకు వెళ్ళాడు. ఆ తర్వాత ఇంటి లోపలికి వచ్చి మామిడి పళ్ళ బుట్ట ఇస్తూ, అమ్మ ఎవరో ఒక ఆయన వచ్చి ఈ బుట్ట ఇచ్చి వెళ్ళారమ్మా అని చెప్పాడు. ఎవరో వ్యక్తి అని బయటకు వెళ్ళి చూసింది. ఎవరు అక్కడ కనిపించలేదు అన్నపూర్ణకి. ఆ విషయం తెలుసుకోవటానికి ఎంతో సమయం పట్టలేదు. అన్నపూర్ణకు నీళ్ళ నిండినటువంటి కళ్ళతో అమ్మవారికి నైవేద్యం పెట్టి నమస్కరించుకొని శివరాముకు కొన్ని పళ్ళు తినడానికి ఇచ్చింది. కొంతసేపటకు భట్టాచార్యులు వారి దానం ముగిసింది. కళ్ళు తెరిచి చూడగా అమ్మవారి ముందు నైవేద్యం పెట్టి ఉంది. అది చూసి ఆశ్చర్యపోయి అన్నపూర్ణను పిలిచి ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది అని అడిగాడు. ఆమె ఎవరో శివరాముకు ఇచ్చి వెళ్ళారు అని చెబుతుంది. ఎంతో ఆనందంతో అమ్మవారికి నైవేద్యం సమర్పించాడు. భట్టాచార్యులు వారు అన్నపూర్ణ అమ్మవారు కేవలం శివరాముకు మాత్రమే ఆహారం పంపింది, మనం మాత్రం ఉపవాసం చేద్దామని అంటాడు. ఆనాడు అలా గడిచిపోయింది. ఆ తర్వాత రోజు మధ్యాహ్నం సమయంలో శివరాంకు చెంబుడు పాలు ఇచ్చి వెళ్ళాడు. ఆ పాలే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించబడగా వాటితో శివరాముడి ఆకలి తీరింది. ఆ రోజుతో కూడా ఉమాపతి దంపతులు ఉపవాసం ఉండవలసి వచ్చింది. 3వ రోజు పూజ ముగిపోయింది. నైవేద్యానికి ఇంట్లో ఏమీ లేదు. మధ్యాహ్నం అయిపోయింది. శివరామ ఆకలితో ఏడుస్తున్నాడు. ఎంత లాలించినా కూడా ఊరుకోవటం లేదు. కొడుకు బాధ చూసినటువంటి భట్టాచార్యులు గారు అమ్మవారి విగ్రహం కేసి చూస్తూ, అమ్మా అసలు నువ్వు ఉన్నావా? పసివాడు ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు. వాడు ఏడుపు కూడా నీకు వినిపించడం లేదా తల్లి అని ప్రశ్నిస్తాడు. అప్పుడే అమ్మవారి ముఖం నవ్వుతూ ఉన్నట్లుగా తోస్తుంది. అదే సమయంలో బయటకు ఎవరో వచ్చి ఉమాపతి గారు ఉన్నారా అండి అని పిలుస్తూ ఉన్నట్లు వినిపిస్తుంది. ఆయన బయటకు వెళ్ళి చూశాడు. అక్కడ 3 సన్యాసులు కనిపిస్తారు. ఆయన వెంటనే వారిని ఇంటి లోపలికి తీసుకువచ్చి వారి పాదాలు కడిగి కూర్చోబెట్టి విసనకర్రతో విసరసాగాడు. అంతలో వచ్చిన వారిలో ఒకరు, ఆర్య నిన్నటి నుండి మాకు ఆహారం లేదు, చాలా ఆకలిగా ఉన్నాము, మాకు భిక్ష ఇవ్వగలిగితే మీకు శుభం జరుగుతుంది అని అన్నాడు. దాంతో భట్టాచార్యులు గారు నెత్తిన పిడుగుపడినట్టుగా అయ్యింది. అమ్మా నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్లో కూడా ఏమీ లేదు, వారికి నేను ఏమి పెట్టాలి అని కన్నీళ్లతో ఆలోచించడం మొదలుపెట్టాడు. తలుపు చాటున ఉన్నటువంటి అన్నపూర్ణ కూడా దుర్గా దుర్గా అంటూ ఏడుస్తూ ఉంది.
వెంటనే వచ్చిన వారి దగ్గర నుండి అమ్మ దగ్గరకు వెళ్ళి కన్నీళ్లతో అమ్మ కేసు చూస్తూ, అమ్మ, వచ్చిన వారికి నేను ఏమి అతిథి సేవలు చేసుకోగలను చెప్పు, వారిని నిరాశగా పంపించాల్సిందేనా? మాత దుర్గా రక్షించు తల్లి అంటూ వేడుకోసాగారు. బయట కూర్చున్నటువంటి సన్యాసులు, మహాశయ, మమ్మల్ని ఉండమంటారా వెళ్ళిపోమంటారా అని ప్రశ్నించారు. ఉమాపతి పిచ్చివాడైపోతున్నాడు. ఏం చేయాలో కూడా పాపం తోచడం లేదు. అతిథులు వెళ్ళిపోతాము అని అంటున్నారు. ఏం చేయాలి, ఎవరిని యాచించాలి ఏమీ అర్థం కాక భట్టాచార్యులు గారు ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. బయట ఉన్నటువంటి అతిథులు మరలా పిలుస్తూ, అయ్యా, చాలా దాహంగా ఉన్నాము, కనీసం మంచినీళ్ళు అయినా ఇస్తారా అని అడుగుతారు. అంతలో ఎవరో తెలియనటువంటి వ్యక్తి వచ్చి భట్టాచార్యులు గారు ఉన్నారా అని పెద్దగా పిలుస్తూ ఉంటారు. అప్పుడు భట్టాచార్యులు గారు బయటకు వచ్చి, నేనే, ఎవరు మీరు అని అడగగా, ఎవరో నాకు తెలియదండి, మార్గమధ్యంలో నేను వెళుతూ ఉండగా భట్టాచార్యులు గారికి ఈ యొక్క పండ్లు బుట్టను అలాగే ఈ చెంబుడు పాలను ఇచ్చి వెళ్ళమని చెప్పారు. వారికి ఏదో ముఖ్యమైన పని ఉండటం వల్ల వారు మిమ్మల్ని తర్వాత కలుస్తాము అని చెప్పమన్నారు అని చెప్పి ఆ పండ్ల బుట్టను, ఆ చెంబుడు పాలను వచ్చినటువంటి అతిథులకు సమర్పిస్తాడు భట్టాచార్యులు వారు. వారు ఎంతగానో సంతోషించి భట్టాచార్యులు గారిని ఆశీర్వదించి వెళ్ళిపోతారు. ఈ వివరణ ఇంతటితో ముగిస్తున్నాను. ఇంతకీ ఏం జరిగింది అనే విషయం గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.